ఘోర ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం క్రిందటి ఎపిసోడ్లో ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై పలువురి ప్రముఖుల అభిప్రాయాల గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి అలాగే మరికొంతమంది ప్రముఖుల అభిప్రాయాల గురించి తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 వల్ల సామాన్యులు నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. భూ వివాదాలు వచ్చినప్పుడు స్థానిక సివిల్ న్యాయస్థానాల్లో పరిష్కరించుకునే వెసులుబాటు లేకపోవడంతో అందరూ హైకోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. సామాన్యులు నిరక్షరాస్యులకు ఈ చట్టం తీవ్ర ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది అని ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి తెలిపారు. ఈ చట్టం లోపభూయిష్టంగా ఉండటం వల్ల భవిష్యత్తులో సమాజంలో విపరిణామాలు చోటు చేసుకుంటాయని అభిప్రాయపడ్డారు. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిగా ఎవరినైనా నియమించే అధికారం ప్రభుత్వానికి ఉండడమే చట్టంలో తీవ్రమైన లోపం. నీతి ఆయోగ్ సూచించిన విధి విధానాలను పూర్తిగా పొందుపరచకుండా చట్టం తీసుకువచ్చారు. ఈ చట్టం వల్ల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది అని ఆయన తెలిపారు. చాలామందికి చిన్న చిన్న కమతాలే ఉన్నందున ఈ చట్టంపై అందరికీ అవగాహన లేక పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది. దూర ప్రాంతాల్లో స్థిరాస్తులు ఉన్నవారికి మరీ ఇబ్బందులు రావచ్చు. ఆస్ట్రేలియాలో అమలవుతున్న ఈ చట్టాన్ని ఇక్కడ అమలు చేయడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం బాధ్యత తీసుకుని బీమా ద్వారా రక్షణ కల్పిస్తోంది. ఇక్కడ ప్రభుత్వ పరంగా అలాంటి వెసులుబాటును చట్టంలో పేర్కొనలేదు. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిగా ఎవరినైనా ప్రభుత్వం నియమించుకోవచ్చుననే నిబంధన మరీ ప్రమాదకరమైంది. దీని ద్వారా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు వారికి అనుకూలమైన వారిని టీఆర్ఓగా నియమించుకోవచ్చు. దీనికి ఎలాంటి అర్హతలు విధానాలు నిర్దేశించలేదు. ఈ అధికారులకు నిర్ణీత కాలపరిమితి కూడా లేదు. ఎవరినైనా నియమించుకోవచ్చనే అంశమే చట్టవిరుద్ధం. దీనివల్ల తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. ఈ చట్టంపై బాధితులకు అవగాహన లేకపోతే మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. టీఆర్ఓ వెలువరించిన నిర్ణయంపై కాలపరిమితి లోపల మేల్కొనకపోతే ఆస్తులు కోల్పోవచ్చు. మధ్యతరగతి చిన్న చిన్న కమతాలు ఉన్నవారు గ్రామీణులు ఇబ్బందులు ఎదుర్కొంటారు అని విశ్రాంత న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇప్పటికే అమలులో ఉన్న పలు చట్టాలకు ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో రూపొందించిన నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయి. 100 ఏళ్ల క్రితం నుంచి దేశంలో అమలులో ఉన్న సివిల్ ప్రొసీజర్ కోడ్లోని నిబంధనలు ఈ చట్టం పరిధిలోకి తీసుకురాలేదు. దీంతో టీఆర్ఓ విధి విధానాలపై స్పష్టత లేదు. ఇప్పటి వరకు స్వల్పస్థాయి భూ వివాదాలను స్థానిక కోర్టుల్లోనే పరిష్కరించుకుని బాధితులు ఉపశమనం పొందుతున్నారు. ఈ చట్టం ద్వారా బాధితులు హైకోర్టును మాత్రమే ఆశ్రయించాలి. దీనివల్ల హైకోర్టులో మరింత పనిభారం పెరిగి వివాదాల పరిష్కారానికి జాప్యం జరగడంతో పాటు బాధితులపై మోయలేని ఆర్థిక భారం పడుతుంది. హైకోర్టు దాకా వెళ్ళలేని సామాన్యులు నిస్సహాయ స్థితిలో వారి ఆస్తులపై హక్కులను వదులుకోక తప్పదు. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిగా నియమితులయ్యే వ్యక్తికి ఎలాంటి అర్హత నిర్ధారించకపోవడంతో వారికి భూ హక్కులు చట్టాలపై కనీస అవగాహన ఉండే అవకాశం లేదు. దీంతో బాధితులకు న్యాయపరమైన రక్షణ భరోసా కల్పించే అవకాశం తక్కువ. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి వివరించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తన అభిప్రాయాన్ని ఇలా తెలియజేశారు. భూ హక్కు చట్టం అమలుతో రైతులు గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని,
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దీని ప్రకారం ప్రతి యజమాని భూమి తనదే అని ప్రాథమిక కమిటీకి దరఖాస్తు చేసుకోవాలని, 2 ఏళ్ల తర్వాత శాశ్వత పట్టా ఇస్తారని తెలిపారు. ఈలోగా వివాదం ఏర్పడితే చిన్న యజమానులు భూములు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. భూములన్నీ ఒకరిద్దరి చేతుల్లోకి వెళ్ళిపోతాయని ఆరోపించారు. గిరిజన ప్రాంతాల్లోని భూములను గిరిజనేతరులు తప్పుడు రికార్డులు సృష్టించి అనుభవిస్తున్నారని, ఇప్పుడు వాటికి చట్టబద్ధత వస్తుందన్నారు. ఈరోజు మనం ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి మరికొంతమంది ప్రముఖుల అభిప్రాయాల గురించి తెలుసుకున్నాం కదా. రేపటి ఎపిసోడ్లో భూ హక్కు చట్టంపై అసలు నీతి ఆయోగ్ ఏం చెప్పింది, ఏం జరుగుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.